వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. భారతీయ సంస్కృతి చరిత్రలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉందని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొన్నా రవికుమార్ తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగాది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా భారతీయుల సాంప్రదాయం సంస్కృతిని గుర్తు చేసే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాతవాహనుల మహారాజు గౌతమిపుత్ర శాతకర్ణి భారత చరిత్రలో గొప్ప పరాక్రమశాలి రాజుగా నిలిచారని, శాలివాహన వంశం దాదాపు 4 శతాబ్దాల పాటు విస్తారమైన ప్రాంతాలను పరిపాలించి సంస్కృతి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిందని తెలిపారు. ఉగాది పచ్చడిలోని తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు వంటి 6 రుచులు జీవితంలోని సుఖదుఖాలను సూచిస్తాయని ఆయన వివరించారు. సంప్రదాయ పండుగలు మన సంస్కృతిని కాపాడుతాయని, ముఖ్యంగా కుమ్మరి వంటి సాంప్రదాయ వృత్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, నా తోటి మిత్రులకు అందరికీ శుభోదయం. ఈరోజు ముఖ్యంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మనం ఎన్నో రకాలుగా ఎంతో మందిని మాట్లాడి వారి అభిప్రాయాలంతా తెలుసుకున్న తర్వాతే ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల్లో ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగని ఎలా చేసుకుంటాము, ఇది ఎక్కడ మొదలైంది అనే విషయం గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడదామని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా అందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఉగాది పండుగ ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది అనే విషయాలు క్లుప్తంగా చెప్తాను. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరు అంటే శాలివాహన మహారాజు, ఒక చక్రవర్తి. దాదాపుగా ఈ శాలివాహన వంశం 400 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యంగా అయినటువంటి వంశం. ఈ సందర్భంగా ఆ గౌతమిపుత్ర శాతకర్ణి జయంతి సందర్భంగా మొదలైనదే ఈ ఉగాది పండుగ. యుగానికి ఆది. ఆ రోజు నుంచి శాలివాహన శకం స్టార్ట్ అయింది. ఆ శాలివాహన శకం అంటే ఆ శాలివాహన మహారాజుని మర్చిపోకూడదు, చక్రవర్తులు ఇట్లాంటి వాళ్ళని అంత మర్చిపోకూడదనే ఉద్దేశంతో యుగానికి ఆదిగా ఈ రోజు నుంచి మొదలవుతుందనే ఉద్దేశంతో ఆ గౌతమిపుత్ర శాతకర్ణి ఆ రోజు శాస్త్రం చేయడం. అదే మాదిరి ఈ తెలుగు క్యాలెండర్లో కూడా మన సంవత్సరం మారేదంతా కూడా ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జాతకాలు అన్నీ కూడా ఆ రోజు వేసిన గణాంకాలతో మన సంవత్సరం ఎలా జరుగుతుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారి ప్రతిఫలం ఏంటి అనే అంశాన్ని కూడా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శాలివాహన శకం మొదలైనప్పుడు అప్పటి నుంచి ప్రజల్లోకి వస్తూ ఉంది. అయితే ఈ ఉగాదిని ఎలా పురస్కరించుకుంటారు? షడ్రుచులు, 6 రకాల రుచులన్నీ కలిపి ఒకే రుచిగా అందరికీ పంచి దాని తర్వాత అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగ తర్వాత కొత్త నూతనంగా మన ఆంగ్ల సంవత్సరం కాకుండా తెలుగు సంవత్సరం మార్చి, ఇప్పుడు ఈ సంవత్సరం 19వ తారీఖు వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం ఒకే రోజు రాదు. ఆ గణాంకాలు ఎలాగైతే రాస్తారో ఆ పండితులు, వేద పండితులు అందరూ కూడా ఆ గణాంకాలన్నీ కూడి వాటితో ఏర్పడేటువంటి ఈ ఆ తేదీని ఉగాది పండుగలాగా ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో జాతి, కులం, మతం ఎటువంటి భేదం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ మన ఉగాది పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు.